నా పేరు పర్వతనేని నాగమణి. మాది తెలుగురావుపాలెం శ్రీకాకుళం దగ్గర. నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు సంతానం లేదు. అమ్మ నాన్న నమ్ముకున్నాను, సాయిబాబా గుళ్ళ అమ్మ నాన్నని. నాకంతా ఇప్పటి వరకు బాగానే ఉంది. బాబా గారు ఇప్పుడిప్పుడే నాకు పిల్లలు ఇస్తారని నమ్మకం బాగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు ఎడ్ల దుర్గారావు గారు. నేను వైద్య ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఒక 35 సంవత్సరాలు పనిచేసి పదవి విరమణ చేశాను. మా స్వగ్రామం అయితే మోపిదేవి మండలం పెద్దపురోలు గ్రామం. ఉద్యోగరీత్యా నేను 50 సంవత్సరాల క్రితం వీరంకల గ్రామం వచ్చి స్థిరపడ్డాను. మరి సోదరి లీలావతమ్మ గారు, సుదర్శనరావు గారు నాకు చాలా సంవత్సరాల మట్టి ఒక కుటుంబ సభ్యులాగా పరిచయం. మరి వారు దంపతులు ఇద్దరూ కూడా ఈ సంతాన సాయిబాబా మందిరం నిర్మించిన దగ్గర నుండి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది భక్తులకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఈ మందిరం ద్వారా అనేక మందికి బాబా గారి బంధువులు అయ్యారు. ఒక మాట చెప్పాలంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటిది బాబా గారి యొక్క ఉద్దేశం. ఆయన కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు కాబట్టి ఏ రూపంలో భగవంతుడు ఉన్నా, ఏ రూపంలో సేవించినా అన్నీ కూడా భగవంతుని వద్దకే చేరుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇంతకుముందు పెద్దవారు చెప్పినటువంటి వచనాలన్నీ మననం చేసుకుని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు నిత్యం బాబా గారిని స్మరించుకుంటూ ఉంటే వారిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలైనా లేదా కుటుంబ సమస్యలైనా, సంతానానికి సంబంధించిన సమస్యలైనా, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలైనా ఏవైనా కూడా పటాపంచలు అయిపోతాయనే విశ్వాసం నాకు బాగా ఉంది. అదేవిధంగా సోదరి లీలావతమ్మ గారు, సుదర్శనరావు గారు కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తరపున ఏ కార్యక్రమం జరిపినా కూడా ఇక్కడ దగ్గరలో మాకు గతంలో అక్కడ స్కూల్ నడిపేవాళ్ళు, అక్కడ బాబా గారు ధ్యాన మందిరం నిర్మాణం చేశారు. ఎవరికి తోచిన శక్తానుసారంగా వాళ్ళు నిత్యం వారి జీవితాల్లో బాబా గారిని స్మరించుకుంటూ తదనంతరం బాబా గారి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ దేవాలయ యాజమాన్యానికి, సాయి టెలివిజన్ వారికి నా హృదయపూర్వక, ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శివరాం ప్రసాద్, అందరూ బుజ్జి అని పిలుస్తారు. నేను లారీలు తిప్పుతూ ఉండేవాడిని. లారీల్లో మొత్తం లాస్ అయిపోయి ఒక రోజున సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది నాది. అందరు ఫైనాన్సర్లు ఎత్తుకెళ్ళిపోయారు నా లారీలన్నీ కూడా. 5 లారీలు ఉండేవి నాకు. తెల్లారుజామున 5 గంటలకి ఎవరో వాకింగ్ వెళ్దామని చెప్పి ఆ రోజు బలవంతంగా నన్ను వెళ్తుంటే ఊరు బయట బాబా గుడి ఉంది అక్కడ రామనగరంలో. హారతి జరుగుతుంది. ఆ హారతిలో బాబాను చూశాను నేను. బాబా గారు స్వయంగా నాకు కనిపించారు. హారతిలోనూ ఆయన దర్శనం ఇచ్చారు. ఇదేంటి అని చెప్పి నేను నాలో ఒక ఇది చెలరేగింది. పొద్దున్నే బాబా గుడికి వెళ్తాం, కళ్ళం నీళ్ళు పెట్టుకుంటాం, ఏంటి బాబా నా పరిస్థితి అనుకుంటాం, అలా ఉండేవాడిని. ఎవరైనా 10 రూపాయలు ఏదైనా కార్యక్రమానికి ఇస్తుంటే బాబా నాతో ₹1 కూడా నువ్వు తీసుకోలేవా అనుకునేవాడిని. తర్వాత సంవత్సరంలోనే ఆయన మార్పు తీసుకొచ్చాడు అనమాట నాలో. ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ₹9 నా దగ్గర తీసుకునేటట్టు చేశాడు బాబా గారు నన్ను. మన ఈ మధ్యన లీలావతమ్మ గారు కూడా నాకు బాగా పరిచయం అయ్యారు. ఇక్కడ వీరంకలాగా వస్తాం అలా నాకు వస్తుంటే ఇట్లా చందనోత్సవం చేస్తుంటే నాకు కూడా చేయాలని ఒక తపన పుట్టింది. మా గుళ్ళో చందనోత్సవం చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్ని అందరిని అడిగి ఇలా చందనోత్సవం చేస్తే పిల్లలు పుడతారంటే బాబా గారు అమీర్ చక్రాన్ని ఆయనతో చేయించాడు ఈ చందనోత్సవాన్ని. మనం కూడా చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ మేము చందనోత్సవం చేసామమ్మా. రేపు మార్చికి సంవత్సరం అవుద్దమ్మా. చల్లపల్లిలోనే 4 అందరికి ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు. అది బాబా లీలలు అలా ఉంటాయమ్మా. బాబా గారు ఏమి లేకుండానే నన్ను ఒక మెట్టినెక్కిచ్చేసి ఆయన సేవలు చేయించుకుంటున్నాడు. నా పేరు నవ్యానండి. మాది పైడిగొండలపాలెం వీరంకలాగు దగ్గర. నాకు చిన్నప్పటి ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాబా గారి గుడికి వెళ్తా, ఇప్పటికీ అలాగే వెళ్తాను. నా పిల్లలకు కూడా అదే చెప్తాను, వెళ్ళాలి, మనం సేవ చేసుకోవాలి, బాబా మార్గంలో నడవాలి, మీకు చదువుకోవడానికి ఏదికైనా సహాయం చేస్తారని. అంతేనా. నా పేరు సాయి అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మ్యారేజ్ అయింది. నాకు 2 బాబు పాప. ఫస్ట్ నేను ఈ వీరంకలాకు వచ్చినప్పుడు 3వ నెల ప్రెగ్నెంట్ అనమాట. ఇక్కడ గురువారం రోజు వచ్చాను. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు, ఈ ఊరు తెలియదు, కొత్త అనమాట. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను. అప్పుడు గురువారం పారాయణ చేస్తున్నారు. నేను వచ్చి బాబాని మనసులో బాబు కావాలనుకున్నా. నాకు మొదట సంతానం బాబు ఇచ్చాడు. తర్వాత పాప కావాలనుకున్నాను. సెకండ్ పాప అన్నమాట. నేను బాబు పాప పుట్టిన తర్వాత MBA చదవాలనుకున్నా. MBA నేను ఫస్ట్ క్లాస్లో
86% పాస్ అయ్యాను. ఇప్పుడు నేను మంచి ఉద్యోగంలో కూడా ఉన్నాను. ఒక మెయిన్ పిల్లర్ లాగా బ్యాంకులో చేస్తున్నాను. ఇదంతా కూడా నాకు బాబా గారు అనుగ్రహమేనమాట. మధ్యలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, చాలా బాధలు చాలా ఎదుర్కొన్నాను. వాటన్నిటికీ కారణం నన్ను ధీటుగా నిలబెట్టారు బాబా గారు. సచ్చరిత్ర అయితే ఒక 11 సార్లు చదువుకున్నాను. శ్రావణ మందిర్ అయితే ప్రతిరోజు నిత్యం చదువుతాను నేను. అది నాకు కుదరపోయిన బస్సులో వెళ్ళేటప్పుడైనా నేను ఇక్కడి నుంచి విజయవాడ రోజు జాబ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్తూ కూడా చదువుతాను అనమాట. నమస్కారం అండి. 2021 టైంలో మా ఫ్రెండ్స్ కానీ మా కజిన్స్ కానీ అందరూ బాబాని ఫాలో అయ్యేవాళ్ళు. డైలీ సచ్చరిత్ర చదవమంటే డైలీ మాకు అంత టైం ఉండట్లేదు, పిల్లలతో జాబ్తో సరిపోతుంది అనేవాళ్ళు. అదే టైంలో సాయి టీవీలో వచ్చే సాయి గురుకులం చూసేవాడిని నేను. ఆ టైంలో ఎందుకో ఒకరోజు బాబా వర్క్ మీద నేను వెళ్తుంటే సంకల్పం కలిగింది బాబా స్టోరీస్ అన్నీ కంపైల్ చేయాలని. సో 31 స్టోరీస్ కంపైల్ చేశాను నేను. అంటే నెలంతా చదువుకునేట్టు, రోజుకి 5 నిమిషాల్లో చదువుకునేట్టు అనిల్ కుమార్ గారు అదే ఆయన చెప్పిన స్టోరీస్ని నేను కంపైల్ చేయగలిగాను. సో సచ్చరిత్రలో లేని స్టోరీస్ ఆయన చెప్పేవాళ్ళు. సో అది నేను షేర్ చేసిన వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండి బాబా మార్గంలో రావడానికి సాయి టీవీ ఎంతో హెల్ప్ అయింది. థ్యాంక్స్ అండి. ఓం సాయి. గవర్నమెంట్ సర్వీస్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను. తదుపరి మన ఈ సాయిబాబా గుడి నిర్మాణం చేసినటువంటి సుదర్శన్ రావు గారు మేము అందరం కలిసి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించాం. దానికి ఆయన వైస్ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, ఇంకా ప్రెసిడెంట్తో వహిస్తాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఈ సాయిబాబా ధ్యాన మందిరంలో ఎటువంటి చేసుకుంటూ అందరం కలిసిమెలిసిగా ఈ సాయిబాబా దీనిలో గడుపుతున్నాం. ఇప్పటి నుంచి నాకు ఈ సాయిబాబా గారంటే ఒక మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా నేను ఈ సాయిబాబా దీంట్లోనే ఉంటున్నాను. ఏదైనా మాకు ఇంకా మంచి చేసి మాకు చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది ఈ సాయిబాబా వారు. నమస్కారం. साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना।